తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఉద్యమకారుడిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం, మంత్రి పదవులు, అధికార పార్టీతో విభేదాలు, చివరకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం చేసిన ప్రయాణం రాష్ట్ర రాజకీయాల్లో అనేక మలుపులకు సాక్ష్యంగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో విద్యార్థి ఉద్యమాల ద్వారా రాజకీయాల్లో కడుగుపెట్టిన ఈటెల రాజేందర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహిత సహచరుడుగా వ్యవహరించారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన నుంచి పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ముఖ చిత్రంగా నిలిస్తే ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుల్లో ఈటెల రాజేందర్ ఒకరని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పార్టీ విస్తరణ, ఉద్యమ కార్యక్రమాల నిర్వహణలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఆందోళనలు, దీక్షలు, ప్రజాసభల్లో ఆయన గొంతు బలంగా వినిపించేది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వంలో ఈటెల రాజేందర్ కు కీలక బాధ్యతలు దక్కాయి. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర తొలి బడ్జెట్ రూపకల్పనలో భాగమయ్యారు. అనంతరం ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందించారు. కరోనా సమయంలో ఆరోగ్య శాఖ నిర్వహణలో ఆయన పాత్ర చర్చనీయాంశమైంది. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న మాటకు నిదర్శనంగా ఈటెల రాజేందర్ కేసీఆర్ సంబంధాలు మారాయి. 2021లో భూ ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరడం మరో కీలక మలుపుగా మారింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి తన వ్యక్తిగత రాజకీయ బలాన్ని దాటుకున్నారు. ఈ విజయం కేవలం ఒక నియోజకవర్గ విజయం మాత్రమే కాకుండా అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన సంకేతంగా అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. అధికార యంత్రాంగం మొత్తం తనకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రజలు తనను ఆదరించారని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ను చాలా మంది బలమైన బీసీ నాయకుడిగా చూస్తారు. ఉద్యమ కాలం నుంచి పరిపాలన వరకు ఆయనకున్న అనుభవం ప్రత్యేక గుర్తింపునిచ్చింది. అయితే అధికార పార్టీని వీడి ప్రత్యామ్నాయ రాజకీయాల్లో తన ప్రభావాన్ని ఎంతవరకు విస్తరించగలుగుతున్నారన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు కొత్త సమీకరణల దిశగా సాగుతున్న వేళ ఈటెల రాజేందర్ భవిష్యత్తు రాజకీయ అడుగులు ఆసక్తికరంగా మారాయి. ఉద్యమకారుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు చర్చనీయాంశంగానే నిలిచింది.